కుంభరాశి వారికి ఫిబ్రవరి 12వ తేదీ గురువారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం హఠాత్తుగా మీ జీవితాన్ని మార్చే ఒక ఫోన్ కాల్ రాబోతుందండి. మీరు ఊహించని వ్యక్తి నుండి ఊహించని సమయానికి మీ జీవిత దిశనే మార్చే సమాచారం అందబోతుందన్నమాట. ఈ వీడియో చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ ఫోన్ కాల్ వెనుక ఉన్న రహస్యం మీ భవిష్యత్తులో నేరుగా సంబంధం కలిగి ఉంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియోని పూర్తి వరకు వినండి. వీడియో చివరిలో తప్పకుండా ఒక చిన్న పరిహారం కూడా రేపటి రోజున సరిపోయేటువంటి పరిహారం, మీకు మంచిగా మీ జీవితంలో మీరు సంతోషంగా ఉండేటువంటి ఆ పరిహారం చేసి సంతోషంగా ఉండేటువంటి పరిహారం కూడా తప్పకుండా చెప్తాను. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురూజీ సుబ్రహ్మణ్యం గారిని కాంటాక్ట్ అవ్వండి. మన జీవితంలో ఏ సమస్యలు ఉన్నా సరే గురువుగారు తప్పకుండా మన సమస్యకు పరిష్కారం 100% తప్పకుండా జరిగేలాగా చేస్తారనమాట. ఉన్నది ఉన్నట్లు మీ సమస్యని చెప్పుకోండి, వాటికి తగినటువంటి పరిష్కారం పూజలు పరిహార రూపంలో చెప్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 9888444975. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి అండి. అధిపతి గ్రహం శని భగవానుడు, దైవాధిపతి వరుణ దేవుడు అనమాట. తత్వం వచ్చేసి వాయుతత్వం అండి. ప్రకృతి, ఆలోచన శక్తి, మార్పు, విప్లవ భావన, ధైర్యం, మానసిక బలం. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందు చూపు కలవారండి. ఎవరిని కూడా బాధ పెట్టాలి అనేటువంటి మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండరని చెప్పుకోవచ్చు అనమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్రపద నక్షత్రం 1-2-3 ఈ పాదాలు, ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారిని జ్యోతిష శాస్త్ర ప్రకారం కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు. ఎందుకంటే ఈ నక్షత్రాలు కుంభరాశి వారి పరిధిలో ఉంటాయి కాబట్టి. రేపటి రోజున మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా జరగబోయే సంఘటన ప్రధాన ఫలితం చెప్పుకున్నాం కదా. ఫిబ్రవరి 12 గురువారం రోజు ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి ఒక ఫోన్ కాల్ రావచ్చండి. ఉద్యోగం, ఇంటర్వ్యూ, అపాయింట్మెంట్ కాల్, పాత బంధం నుండి అకస్మాత్తుగా సంప్రదింపు, కుటుంబ సంబంధిత సమాచారం కానీ, రుణం కానీ, అప్పు కానీ, డబ్బు తిరిగి రావడం కానీ, సంబంధించిన వార్తలు కానీ ఇలా రావచ్చు అనమాట. బిజినెస్ ఆఫర్ లేదా కొత్త అవకాశ సూచన కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో టెన్షన్ అనేది తగ్గుతుందండి. ఆశని కూడా పెంచుతుందని చెప్పుకోవచ్చు. భయం తొలగిస్తుంది. నిర్ణయ శక్తిని కూడా పెంచుతుందండి. మార్గాన్ని తప్పకుండా చూపిస్తుందన్నమాట. సాయంత్రం 6:15 తర్వాత మీ జీవితంలో హఠాత్తుగా ఒక మార్పు అనేది కనిపిస్తుందండి. అది ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, కాల్ రూపంలో కావచ్చు, న్యూస్ రూపంలో కావచ్చు, సమాచారం రూపంలో కావచ్చు, ఆఫర్ రూపంలో కావచ్చు, ఆహ్వానం రూపంలో కావచ్చు. ఈ సమయం తర్వాత మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారం అనేది తగ్గుతుందనమాట. ఒక సమస్యకు దారి కనిపిస్తుంది. ఒక నిర్ణయం కూడా స్పష్టత మీరు తప్పకుండా పొందుతుందనమాట. మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 3, 8 అండి. కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకాశ నీలం, స్కై బ్లూ కలర్ అండ్ లేత తెలుపు, ఆఫ్ వైట్ అంటారు కదా, అలా అనమాట. రేపటి రోజున మీకు శుభ దిక్కు అంటే ప్రయాణానికి ఏ దిక్కు శుభకరంగా ఉంటుందంటే కనుక ఉత్తర దిక్కు ప్రయాణం, అలాగే ఈశాన్య దిక్కు ప్రయాణం. ఈ దిక్కుల ప్రయాణం మీకు ఎంతో శుభకరంగా ఉంటుందండి. కుంభరాశి వారు ఈ ఫోన్ కాల్ మీకు తప్పకుండా యాదృచ్ఛికమైతే కాదనమాట. ఇది మీ కర్మఫలమని తప్పకుండా తెలుసుకోండి. మీ ప్రార్థనలకు సమాధానం, మీ సహనానికి వచ్చిన ఫలితం, మీ నమ్మకానికి వచ్చిన ఆశీర్వాదం, శని అనుగ్రహంతో, దైవ కృపతో మీ జీవితంలో కొత్త అధ్యాయం కూడా మొదలవబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందు చూపు కలవారని చెప్పుకున్నాం కదా. ఎవరిని కూడా బాధ పెట్టాలి, వారు ఏడుస్తుంటే మనం చూడాలి, వారు సంతోషంగా ఉంటే మనం ఓర్వలేకపోవాలి అనేటువంటి భావనని ఎప్పుడు కూడా అలవరుచుకోరండి. చాలా నెమ్మదస్తులని చెప్పుకోవచ్చు. కానీ వీరిని ఒక్కసారి మాత్రం బాధ పెడితే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారనమాట. అసలు ఏదైనా సరే కొంచెం మానసికంగా అందరినీ సంతోషంగా పెట్టాలని అనుకుంటారు. కానీ వీరి వ్యక్తిత్వం ఎలా అంటే కనుక, వారు అవతల పర్సన్ ఎలా ఉంటే కనుక మనం అలా ఉండాలి, అవతల పర్సన్ ఎలా ఉంటే మనం అలా ప్రవర్తించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంచి గుణవంతులండి ఈ యొక్క కుంభరాశి వారు. పాపం చిన్నప్పటి నుండి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను, ఎన్నో రకాలైనటువంటి బాధలను, ఏదైనా సరే కొంచెం ఎక్కువగా సమస్యలను అనుభవించినటువంటి రాశిలో మొదటి రాశి యొక్క కుంభరాశి వారని చెప్పుకోవచ్చు అనమాట. చిన్నప్పటి నుండి కుటుంబ బరువు బాధ్యతలను అలవర్చుకొని, కుటుంబ బరువు బాధ్యతను మొత్తం తలపైన భారంగా వేసుకొని వారు గడుపుతూ ఉంటారని చెప్పుకోవచ్చండి.
అలాగే ఈ యొక్క రాశివారు ఇప్పటి నుంచి అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట. మరైతే అంత ఈజీ అయితే కాదండి. సామాన్యమైనటువంటి విషయం కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం తప్పకుండా చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం నుండి సాయంత్రం 6:15 తర్వాత నుండి మీ జీవితం ఏదైనా సరే ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుందండి. అది కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో అని చెప్పుకున్నాం కదా, లేదంటే ఎం కానీ, కే కానీ, ఎస్ కానీ ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వ్యక్తి ద్వారా తెలియపరచడం కానీ ఒక రహస్యం అనేది మీ చెవిన తప్పకుండా పడడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అదంతా కూడా కొత్త ఆశ్చర్యాన్ని గురి చేయడం జరుగుతుంది. యాదృచ్ఛికంగా జరిగిపోతుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపంలోనో మీకు సూచనలు ఇస్తూ ఉంటారనమాట. ఇది దైవానుగ్రహం అని మీరు నమ్మాలండి. అలాగే మీరు నీతి నిజాయితీ కలవారని ఎక్కువగా ప్రేమతో ఉంటారు కాబట్టి కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారండి. స్నేహితులు కావచ్చు, ఇలా అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదనమాట. అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరనమాట. ఇక పాత స్నేహితులను కలుస్తారండి. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది కూడా చాలా దిట్టంగా అద్భుతంగా కూడా ఉంటుంది. మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరినీ కూడా ఎక్కడా కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు కాబట్టి ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది. అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా మీకు ఈరోజు మీ జీవితంలో కలగబోతుంది. ఇది కొంత చెడు దిశగా కూడా ఈ రోజున కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రంలో కూడా మనకు చెప్పబడింది. కాబట్టి ఈ రోజున అయితే మీ జీవితంలో నూతనపరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే కనుక మరి కొంత ఏంటంటే కనుక మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఈ రోజున ఏంటంటే కనుక ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారనమాట. అంతేకాకుండా చూసుకున్నట్లయితే కనుక అంటే మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కానీ చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంటారు కదండి, తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారే మరలా మీతో పలకరించడం కానీ వారి దగ్గర అవ్వడం కానీ ఇటువంటివన్నీ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని కూడా తప్పకుండా నింపుతాయి. కాబట్టి అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను కానీ వారితో చెప్తారు. ఇలా నూతనపరమైనటువంటి ఉత్తేజంతో మనసు అనేది కూడా తేలిక పడుతుందండి. ఇక ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, మీ పనులు గొప్ప ఫలితాలు కూడా ఈరోజు మీరు అందుకోబోతున్నారనమాట. సహచరుల యొక్క సహాయ సహకారాలు మీకు కీలకంగా కూడా మారబోతున్నాయన్నమాట. కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మిమ్మల్ని పలకరించుతున్నాయండి. ప్రయాణాలు కూడా చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. ఈ రోజున మీరు తప్పకుండా గణపతి ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కానీ లేకుంటే మీకు రాజయోగం సూచిస్తుందండి. ఖచ్చితంగా అదృష్టం అనేది కూడా పూర్తిగా ఈరోజు మీ వైపు తిరగబోతుందన్నమాట. ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభాలు, మీ కృషికి తగినటువంటి గౌరవాలు ఈ రోజున మీరు దక్కించుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీరు మరింత ఎక్కువ ఆనందాన్ని ఇవ్వబోతున్నాయన్నమాట. అలాగే ఆదాయం గణనీయంగా పెరుగుతుందండి. భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి కూడా సిద్ధంగా ఉంటారనమాట. ఈరోజు విష్ణు సహస్రనామం చదవడం కూడా మీకు ఎంతో మేలండి. లలిత సహస్రనామాలు అలాగే ఇంట్లో కానీ ఫోన్లో కానీ మీరు లలితాదేవి యొక్క సహస్రనామాలు కానీ గణపతి దేవుడికి సంబంధించినటువంటి పాటలు కానీ ఏదైనా సరే ఇండ్లంతా ప్రతిధ్వనించేలా మీరు మనస్ఫూర్తిగా వినండి. మీ వ్యాపారంలో కొత్త లాభాలు ఈ రోజున మీరు ముందుకు తీసుకెళ్తారండి. కుటుంబ సంతోషం అనేది ఈ రోజున మీకు మరింత ఎక్కువగా ప్రశాంతతని తీస్తుందన్నమాట. మీరు మరింత నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారండి. అలాగే ఈరోజు మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా మీకు విజయాన్ని అందిస్తుందన్నమాట. మీకు ఏదో ఒక మార్పు అనేది మీకు తప్పకుండా కనిపిస్తుందండి. ఒక రోజున అంటే ఈ రోజున ఓం గం గణపతి నమః అనేటువంటి మంత్రాన్ని పఠించుకోండి. ఆర్థిక స్థితి మీకు మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా ఈరోజు మీరు తప్పకుండా దక్కించుకోబోతున్నారు. ఈ విషయంలో మీరు తప్పకుండా కొన్ని విషయాల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నమాట. మనం ఏదైనా చెప్పుకున్నాం కదండి, మనం ఒక పరిహారం అని చెప్పుకున్నాం కదా, తప్పకుండా ఈ రోజున మీరు శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల మీకు మనసు అనేది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఫిబ్రవరి 12 గురువారం రోజు ఒక ప్రత్యేక పరిహారం తప్పకుండా చెప్తారండి. ఉదయం చేసే పరిహారాలు అనమాట. తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఒక చిన్న దీపాన్ని వెలిగించండి. శని దేవుడి ఫోటో లేదా శివలింగం ముందు నిలబడి ఈ మంత్రం తప్పకుండా జపించండి. ఓం శం శనీశ్వరాయ నమః అని కానీ ఓం నమ శివాయ అని కానీ తప్పకుండా
జపించుకోండి. మనసులో ఇలా అనుకోండి, నా జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలి, నా మార్గం స్పష్టం కావాలి, నా జీవితంలో శుభవార్త ప్రవేశించాలి. ఒకవేళ సాయంత్రం చేసే పరిహారం కూడా ప్రత్యేకంగా సాయంత్రం 6:15 తర్వాత ఒక చిన్న ఒక నల్ల నువ్వులు ఉంటాయి కదండి, నల్ల నువ్వులు తీసుకోండి. ఇంటి బయట కానీ గేటు దగ్గర కానీ నేలపై వేసి ఈ మాట చెప్పండి, నా కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోవాలి నా బాధలన్నీ కూడా ఈ నల్ల నువ్వులతో పాటు దూరం అవ్వాలి. ఇది శనిగ్రహ శాంతికి చాలా శక్తివంతమైనటువంటి ఉపాయం అండి, మర్చిపోవద్దండి. ఇంకొక సింపుల్ పరిహారం కూడా చెప్తాను. ఒక పేదవారికి నల్ల బియ్యం, నల్ల దుస్తులు, నల్ల గొడుగు లేదా తినుబండారం దానం చేయండి. శని అనుగ్రహం త్వరగా కలుగుతుంది. ఈ పరిహారాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత మీకు తప్పకుండా ఏర్పడుతుందండి. అనవసర భయాలు తొలగిపోతాయి. ఫోన్ కాల్ ద్వారా శుభవార్త స్థిరపడుతుంది. నిర్ణయాల్లో క్లారిటీ కూడా వస్తుంది. అడ్డంకులన్నీ మీకు పూర్తిగా తొలగిపోతాయండి. మానసిక బలం పెరుగుతుంది. దైవ రక్షణ అనుభూతి కూడా కలుగుతుంది. చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.